హలో అండి. స్కూల్ రీఓపెనింగ్ పిల్లల కోసం హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ సెలవులకే కాదు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలకి హెల్దీ ఫుడ్ అవసరం కదా. అందుకే 4 రకాల పప్పులతో దోశలు వేస్తున్నాను. ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, అలాగే పెసరపప్పు, ఎర్రకందిపప్పు, మినపప్పు, పచ్చెనపప్పు, కొన్ని మెంతులు వేసేసి ఒకసారి వాటర్ వేసేసి నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి ఒక 2 గంటలు చక్కగా నాననివ్వాలి. పెసరపప్పు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీరు ఇంకో గంట ఎక్కువ తీసుకోవచ్చు. 3 గంటలు నానబెట్టుకోవచ్చు. చక్కగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ పెట్టేసేయండి. మార్నింగ్ కల్లా చూడండి పిండి ఎంత చక్కగా పొంగింది కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసి గరిటెతో చక్కగా పిండి అనేది ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసి కొన్ని వాటర్ అనేది చల్లేసి నీట్గా చేసుకున్న తర్వాత ఒక గరిటెడు దోశల బ్యాటర్ పెనం మీద వేసేసి స్ప్రెడ్ చేసేసి నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఇంకా బాగుంటుంది, రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇలా నెయ్యి వేసేసి 2 వైపులా చక్కగా కాలిన తర్వాత తీసేయడమే. అంతేనండి, పిల్లల కోసం హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్టే. మా పిల్లలకి సరిపడా వేసేసి స్కూల్ టైం అవుతుంది కదా, వాళ్ళకి చకచకా పెట్టేసి తిన్న తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళాకే నేను తినేసాను అనమాట. పిల్లలు స్కూల్ రీఓపెనింగ్ అయిన తర్వాత పిల్లల హడావుడిలో తల్లులు తినటం మానేస్తారు. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదండి, తల్లులు మటుకు తినకుండా మానేయకండి. ఫస్ట్ తిన్న తర్వాతే ఏ పనైనా చేసుకోండి, సరేనా? మరి మేం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, ఆ ఒక్క విషయం మటుకు మర్చిపోకండి. సరే, మరి ఈ దోశలు మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్.